ఒక్కటే, బీజేపీ ఆలోచన చేసేది ఒక్కటే, 400 సీట్లు రావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఈడికొచ్చిన మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను అడుగుతున్నా, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు. అందుకే ఇవాళ రిజర్వేషన్లు బీజేపీకి ఓటేస్తే రద్దయిపోతాయి. ఇవాళ బీజేపీ గెలిస్తే మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతాడు. దాంతో మన అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది. మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి, మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ అదే బీజేపీని కోటేస్తే పొద్దున్న లేస్తే పంచాయతీలే, పొద్దున్న లేస్తే మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉంది. ఎవడైనా, ఏ పెట్టుబడిదారుడైనా, ఏ పరిశ్రమ అయినా ఉత్తరప్రదేశ్ పోయిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, నిర్మలా సీతారామన్ ఉన్నది, యోగి ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇంత ఉద్దండులు ఉంటే ఉత్తరప్రదేశ్కు ఎందుకు పెట్టుబడులు పోతలేవు? ఎందుకయ్యా అంటే నిత్యం ఉత్తరప్రదేశ్లో బీజేపీలు పెట్టే పంచాయతీలు, అక్కడ వాళ్ళు చిమ్మే విషయం ఆ రాష్ట్రం సర్వనాశనమైంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడా 30 నిమిషాలలో పోవచ్చు, అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ ప్రభుత్వం బీజేపీల చిత్తశుద్ధి మతం పంచాయతీలు పెడుతున్నారు కాబట్టి ఒక్క రూపాయి పోలే. కానీ అదే గుర్గాంలో లక్షల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఫార్మా పరిశ్రమలు వచ్చినాయి, మెట్రో రైలు వచ్చింది, కృష్ణానది జలాలు వచ్చినాయి, గోదావరి జలాలు వచ్చినాయి, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఇవాళ అందుకే ఈ రాష్ట్రంలో ఒకవేళ అప్పి తప్పి ఎవరైనా బీజేపీకి ఓటేస్తే ఈ రాష్ట్రం విధ్వంసం అవుతుంది. ఈ రాష్ట్రం పూర్తిగా 100 సంవత్సరాలు వెనక్కిపోతుంది. అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా. తెలంగాణ చదువుకున్న యువకుల్ని బయటికి రండి, కదలండి. ఈ రోజు పెను ప్రమాదం పంచి ఉన్నది. మీకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తా అంటుంది, రాజ్యాంగాన్ని మారుస్తా అంటుంది, మత చిచ్చు పెడతా అంటుంది, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతా అంటుంది. మత చిచ్చు పెట్టినా, మనుషుల మధ్యలో పంచాయతీ పెట్టినా మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రావు. నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈనాడు అర్ణమ్మ తెలిసినామనే ఉండొచ్చు, అర్ణమ్మ నాయకురాలే అయ్యుండొచ్చు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, అర్ణమ్మని జడ్పీటీసీ చేసింది మన కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? కాదావునా? మనమే కదా జడ్పీటీసీ చేసింది, ఎమ్మెల్యేని చేసింది మనమే కదా, మంత్రిని చేసింది మనమే కదా. కాంగ్రెస్ ఆమె కన్నిచ్చింది, ఆమె మాత్రం ఇవాళ కాంగ్రెస్ను చంపుతా అని బయలుదేరింది, రేవంత్ రెడ్డిని ఓడగొడతా అంటుంది. ఏం పంచాయతమ్మా ఆమెతో నాకు? రేవంత్ రెడ్డి పగబట్టిండు నా మీద అంటుంది. నేనెందుకు పగబట్టినమ్మా? అన్నిచ్చిన కాంగ్రెస్ను ఓడగొట్టాలని నువ్వు పగబట్టినవు. పామోలే నువ్వు కాటేయాలని చూస్తున్నావు మా కాంగ్రెస్ కార్యకర్తల్ని. ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, సిడబ్ల్యూసీ మెంబర్గా, జాతీయ కార్యదర్శిగా వంశీచంద్ర రెడ్డి 3 రంగుల జెండా మోసి యుక్త వయసును మొత్తాన్ని పార్టీకి దారపోసి పనిచేసిండు. ఇవాళ యువకుని వంశీచంద్ర రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత నాది కాదా? పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఇవాళ పార్లమెంటుకు పంపిస్తే కాంగ్రెస్ గౌరవం పెరుగుతుంది కదా. ఇదే కదా నా తాపత్రయము. బంగ్లా రాజకీయాలను, బంగ్లా చీకటి ఒప్పందాలను ఛేదించాలని ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ వేలాదిగా తరలి వచ్చిన మా